అనంతపురంలో నిందితుడి కత్తి దాడిలో గాయపడి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న సిఐ శ్రీకాంత్ యాదవ్ ను ఎస్పీ జగదీష్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఎస్పీ జగదీష్ మీడియాతో మాట్లాడుతూ సిఐ శ్రీకాంత్ యాదవ్ పై కత్తితో దాడి చేసిన నిందితునికి కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటామన్నారు. నిందితుడు అజయ్ ఆస్తులను జప్తు చేసేలా ప్రభుత్వానికి లేఖ రాస్తామని చెప్పారు. ఆదివారం రాత్రి అరవింద్ నగర్ లో మద్యం మత్తులో తన స్నేహితుడైన రాజా అనే వ్యక్తిపై నిందితుడు కత్తితో దాడి చేశాడని చెప్పారు. ఈ దాడిలో రాజా తీవ్రంగా గాయపడడంతో ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న సిఐ శ్రీకాంత్ యాదవ్ నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారన్నారు. అయితే టీవీ టవర్ దగ్గర నిందితుడు ఉన్నాడని తెలుసుకున్న శ్రీకాంత్ యాదవ్ ఇవాళ ఉదయం ఆటోలో తన సిబ్బందితో వెళ్లారు. టీవీ టవర్ వద్ద ఆటో డ్రైవర్ బాబాపై నిందితుడు అదే కత్తితో దాడి చేశాడన్నారు. అక్కడి నుంచి ఆకుతోటపల్లిలోని ఒక చెరువు తోటలోకి వెళ్లి దాక్కోవడంతో చేపట్టిన గాలింపులో సిఐపై నిందితుడు మరోసారి అదే కత్తితో దాడి చేశాడన్నారు. ఆత్మరక్షణలో భాగంగానే సిఐ నిందితుడిపై కాల్పులు జరిపినట్లు ఎస్పీ చెప్పారు. చుట్టూ ఎగ్జిట్లో ఏమైనా పెట్టేస్తాడు చుట్టూ మనం కనెక్షన్ నేను లోపలికి ఎంటర్ అయినాను. అజయ్ సడన్గా తాకుపోయాను సార్. బయట ప్లేస్ మరి రెండోసారి ప్రయత్నం చేసాను. రౌండ్ వేస్తే కాలు పెట్టినా సార్. కాలు పెట్టకపోతే మొగాలు లేదు సార్. అలా అయిపోయినాక మన స్టాఫ్ వచ్చేపాటికి ఒక 2 నిమిషాలు పడింది సార్. వాళ్ళు లోపలికి వస్తారు కానీ లోపలికి చేయాలి. ఉదయం హాస్పిటల్లో ఉన్నారు అతను బాగా ఉదయం కూడా నైట్ కూడా పడదలే వాయిస్ వచ్చి వాయిస్ కేబుల్ స్టార్ట్ చేయొచ్చా? నమస్తే అండి. సో నిన్న రాత్రి ఈ అరవింద్ నగర్ దగ్గర ఉన్నటువంటి అయ్యప్ప కేఫ్ దగ్గర ఒక 4 ఫ్రెండ్స్, ఒకతను రాజా, మరి ఆయనతో పాటు సోహెల్, అక్రమ్ అండ్ అజయ్, వీళ్ళందరూ కూడా కలిసి మందు తాగుతూ అక్కడ మాట అనుకొని దాంట్లో అజయ్ అనే అతను రాజా
అనే వ్యక్తిని స్టాప్ చేయడం జరుగుతుంది ఆయన దగ్గర ఉన్నటువంటి నైఫ్తో. స్టాప్ చేసిన తర్వాత అతను అక్కడి నుంచి